సందీప్ స్వరను శివ పెళ్లికి వెళ్ళనివ్వడు. తను కూడా ఆఫీస్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు. స్వర, సందీప్ ఇద్దరూ కూడా ఒకే ఇంట్లో లాక్‌డౌన్ అయిపోతారు. పొలికే బంగారమైన సీరియల్ మే 16 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. శివ పెళ్లికి ఎలా వెళ్ళాలని స్వర టెన్షన్ పడుతూ ఉంటే, ఎక్కడికైనా వెళ్తున్నావా అని సందీప్ అంటాడు. ఎక్కడికి వెళ్ళను అంటుంది స్వర. నేను కూడా ఎక్కడికి వెళ్ళను. ఈ రోజు ఇంట్లోనే ఉంటాను అంటాడు. ఈ రోజు డ్యూటీ ఉందిగా అని స్వర అంటే, రోజు డ్యూటీ చేసి ఒక్కరోజైనా లీవ్ పెట్టాలిగా అనిపిస్తుంది అంటాడు. నాకు బంధాలు, సెంటిమెంట్లు, ప్రేమలు లేవని అందరూ అంటున్నారు. నువ్వు అలాగే అనుకుంటున్నావా అంటాడు. నేను మంచివాణ్ణేనా అని సందీప్ అడుగుతాడు. అలా అంటావేంట్రా అని స్వర అంటుంది. తల్లికి కొడుకు తప్పుడు పనులు చేసిన బుద్ధిమంతుల్లానే కనిపిస్తాడు. మర్చిపోయాను. ఈ రోజు ఆ రంగు డబ్బాగాడి పెళ్లి కదా అంటాడు. నీకు గుర్తుందా అంటాడు. అయినా నువ్వు వాడి పెళ్ళెందుకు గుర్తు పెట్టుకుంటావులే, వాడొక వేస్ట్ ఫెలో అని శివని సందీప్ నానా మాటలు అంటాడు. సత్యమ్మ కొడుకన్న మాటే గాని సత్యమ్మకున్న ఒక మంచి బుద్ధి కూడా రాలేదని సందీప్ అంటాడు. వాడు సత్యమ్మ కొడుకేనా అని అంటాడు. ఇక దాంతో స్వర షాక్ అవుతుంది. వాడొక వేస్ట్ ఫెలో అంటాడు సందీప్. వాణ్ణలా తిడుతూ ఉంటే అసలు అమ్మ ఫీల్ అవుతుందా? ఏమీ తెలియనట్లు నటిస్తుందా? అసలు వాడే బాబీ అని అమ్మకి తెలిసిందా లేదా అని సందీప్ అనుకుంటూ ఉంటాడు. ఈ రోజంతా సరదాగా నేను నీతో పాటు ఉండి ఇంట్లో వంట చేస్తాను అంటాడు. ఇదేంటి నేను ఇలా లాక్ అయిపోయాను అని స్వర తన మనసులో అనుకుంటుంది. నువ్వు నాకు కాపలాగా ఉంటావా ఏంటి అని సందీప్ తన మనసులో అనుకుంటాడు. వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. వాడు హ్యాపీగా పెళ్లి చేసుకుంటే నేను ఇంట్లో ఉండాలా అని సందీప్ అనుకుంటాడు. స్వర కూడా నా కొడుకు పెళ్లి జరగబోతుంటే నేను ఇంట్లో ఉండాలా, ఎలా వెళ్ళాలి అని అనుకుంటుంది. అలా ఇద్దరూ కూడా ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు శివ, హాసినిల పెళ్లి హడావిడి మొదలైపోతుంది. అందరూ సరదాగా డాన్సులు చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు ల్యాప్టాప్ లో హాసిని ఫోటో చూస్తూ ఎంత అందంగా ఉన్నావు అని సందీప్ అనుకుంటాడు. ఇంత అందం ఆ రంగు డబ్బాని పెళ్లి చేసుకుంటే నేనెలా ఊరుకుంటాను అంటాడు. ఈ సందీప్ చూస్తూ ఊరుకోడు. విజయం సాధిస్తాడు. నువ్వెప్పటికీ నా దానివే, యు ఆర్ మైన్ అనుకుంటాడు. ఆ బాబిగడు నీకు కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్ అనుకుంటాడు. నా ప్రేమే గొప్పది, నా ప్రేమే గెలుస్తుందని సందీప్ అనుకుంటాడు. ఈ సందీప్ గాడే హాసిని మెడలో తాళి కడతాడు. నన్నెవ్వరూ ఆపలేరు అనుకుంటాడు. నువ్వెప్పటికైనా నా దానివే అని సందీప్ అనుకుంటాడు. ఇక మరోవైపు అందరూ సరదాగా డాన్సులు చేస్తూ ఉంటే సత్యమ్మ వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో ఇన్ని పెళ్లి పనులున్నాయి, ఇంత హడావిడుంది, అవన్నీ వదిలేసి డాన్సులు చేస్తున్నారా అని సీరియస్ అవుతుంది. ఆ తర్వాత నవ్వుతూ, మీరు డాన్స్ చేస్తే నాకో మాట చెప్పాలిగా అంటుంది. ఇక సత్యమ్మ కూడా వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తూ సందడి చేస్తుంది. వాళ్ళలా సరదాగా ఉండగా సడన్ గా హాసినికి జానకి చేసిన సహాయం గుర్తొచ్చి ఎమోషనల్ అవుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని జానకి అడిగితే, ఆ రోజు నువ్వు మమ్మల్ని కాపాడకపోతే ఈ పెళ్లి, ఈ హడావిడి ఏమీ ఉండేది కాదుగా అంటుంది. పెళ్లి కూతురు చిరునవ్వుతో పెళ్లి పీటల మీద కూర్చోవాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు నవ్వు అంటుంది జానకి. ఇప్పుడు వేసుకోండి అసలైన తీన్మారని జానకి అంటుంది. అలా వాళ్ళు సరదాగా డాన్స్‌లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డాన్స్‌లతోనే సగం ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఇక మరోవైపు స్వర దేవుడికి దండం పెట్టుకుని నన్నెందుకిలా బంధించేస్తున్నావు అని ఏడుస్తూ ఉంటుంది. ఈ రోజు సందీప్ లీవ్ పెట్టి ఎక్కడికి వెళ్ళనంటున్నాడు. అలా వెళ్ళకపోవడానికి కారణం నన్ను వెళ్ళకుండా చెయ్యాలనా? సందీప్ పెళ్లికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడా? సందీప్ ఈ పెళ్లికి వెళ్ళకూడదు. ఏం చేయాలి? ఏదైనా మార్గం చూపించు దేవుడా అని స్వర ఏడుస్తుంది. ఇక మరోవైపు శివ తన కన్నతల్లి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటాడు. హాసిని రాగానే హాసినితో చెప్పుకుని బాధపడతాడు. అమ్మ చుట్టంలా వస్తే ఎలా? అమ్మ చేతుల మీదకనే కదా పెళ్లి జరగాలి అంటాడు. అమ్మాయి మేడం వస్తారంటుంది హాసిని. అమ్మకి రావాలనున్నా ఆ సన్నిగాడు అమ్మని రానివ్వాలిగా అంటాడు. వాడే అమ్మని ఆపుతాడు. వాడెంత ఎదవో మనకి తెలుసు కదా, నాకు భయంగా ఉంది అంటాడు శివ. సన్నీ రాక్షసుడైనా సరే అమ్మ ప్రేమ ముందు ఓడిపోతాడు అంటుంది హాసిని. ఆ దేవుడే అమ్మాయి మేడంని ఇక్కడికి పంపిస్తారు. టెన్షన్ పడొద్దని హాసిని ధైర్యం చెప్తుంది. ఇక మరోవైపు స్వర అసలు ఏం చేయాలి, ఎలా పెళ్లికెళ్లాలని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సందీప్ ఈ రోజు నువ్వు ఒక విషయం మర్చిపోయావు అంటాడు. నేనెక్కడ మర్చిపోయాను? నా బాబీ పెళ్లి గురించే కదా నేను టెన్షన్ పడుతున్నాను అని స్వర తన మనసులో అనుకుంటుంది. నువ్వేం మర్చిపోయావో చెప్పేస్తున్నాను అంటాడు. ఈ రోజు ఆఫీస్‌కి సెలవు పెట్టాను. పోలీస్ స్టేషన్లు, కేసులు ఏ తలనొప్పి లేదుగా, సెలబ్రేట్ చేసుకుందాం అంటాడు. పెళ్లికి టైం అయిందని నేను కంగారు పడుతుంటే సెలబ్రేషన్ అంటున్నాడేంటి అని స్వర బాధపడుతుంది. నాకు మంచి టీ కావాలి అంటాడు. నేను తీసుకొస్తానని స్వర అంటే, నువ్వు కూర్చో నేను తీసుకొస్తాను అంటాడు. పర్వాలేదురా నువ్వు కూర్చో నేను తీసుకొస్తాను అని స్వర కిచెన్ లోకి వెళ్తుంది.
భగవంతుడా ఏం చేయాలి, నువ్వే దారి చూపించాలని మనసులో స్వర అనుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో స్వర ఏం ప్లాన్ చేసింది, సందీప్ నుంచి తప్పించుకొని స్వర శివ పెళ్లికి వెళ్ళిందా, అసలు ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.